హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తల్లి కాబోతున్న మీనా డాక్టర్ ద్వారా రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి. నిజంగానే మీనా బాలు ఒక్కటయ్యారా? డాక్టర్ ద్వారా రోహిణి గురించి ప్రభావతి ఎటువంటి నిజాన్ని తెలుసుకుంది, ఏం జరిగింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మొత్తానికి ఇక రోహిణి అయితే ఆ గోవర్ధన్ నుంచి తప్పించుకుంటుంది. ఇక గోవర్ధన్ అయితే కోమాలోకి వెళ్ళిపోతాడు. గోవర్ధన్ కోమాలోకి వెళ్ళిపోయాడని తెలుసుకొని ఇక ప్రశాంతంగా ఉంటుంది రోహిణి. ఇక అప్పటి నుంచి మనోజ్తో నవ్వుతూ చాలా చనువుగా ఉంటుంది. అప్పుడే ఇక మనోజ్ అంటూ ఉంటాడు, ఏంటి ఇప్పటి వరకు కూడా నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నట్టు అనిపించింది, ఇప్పటికిప్పుడు నీలో ఇప్పుడు పెళ్లి కల కనపడుతుంది, ఏమైంది రోహిణి అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి ప్రభావతి దగ్గరికి వెళ్ళి ప్రభావతిని కౌగిలించుకొని థ్యాంక్ యూ ఆంటీ, నా జీవితాన్ని నిలబెట్టారు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఒక్కసారి అందరూ కూడా అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి అయితే ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే ఏం లేదంటే ఈరోజు నేను మీ ఇంటి కోడల్ని అవ్వడానికి మీరు కూడా ఎంతగానో సహాయం చేశారు. నాకు ఇంత గొప్ప భర్తని, ఇంత గొప్ప అత్తగారింటిని ఇచ్చారు, మీ రుణం ఎలా తీర్చుకోను అని అంటూ ఉంటుంది. మీరు నాకు కన్న తల్లి కన్నా ఎక్కువ అని అనగానే నాకు తెలుసమ్మా రోహిణి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే కొంతమంది ఉన్నారు ఎంత చేసినా ఎంత చూసినా కూడా విలువ ఇవ్వరు, చెయ్యరు అని అంటూ మీనాని చూసి అంటూ ఉంటుంది. ఇలా గుమ్మంలోనే ఉండి మాట్లాడేస్తావా, లోపలికి తీసుకువెళ్ళేదేమన్నా ఉందా అని సత్యం అడుగుతూ ఉంటే అప్పుడే ఇక హారతి పళ్ళెం తీసుకుని ప్రభావతి వస్తుంది. హారతి మనోజ్కి రోహిణికి ఇవ్వబోతూ ఉంటుంది. మనోజ్కి రోహిణికి హారతి ఇవ్వబోతుండగా ముందు మీనాను బాలుకి ఇవ్వు అని అంటూ ఉంటే వాళ్ళిద్దరికి ఇచ్చేదేంటి, వాళ్ళు ఏమన్నా కొత్త జంటనా అని అనగానే మీనా బాలుకి ఇవ్వమంది హారతిని కాదు హారతి పళ్ళాన్ని అని అంటూ ఉంటుంది సుశీల. నేనుండగా నా కోడలికి దాని చేత హారతి ఎందుకు ఇప్పిస్తాను, వాళ్ళిద్దరూ కూడా దురదృష్ట జాతకులే అని అనగానే అప్పుడే ఇక సుశీల అయితే మీనా ఇంటికి కోడలు, అందుకని తను కూడా హారతి ఇవ్వాల్సిందే అని చెప్పి సుశీల గట్టిగా పట్టుబడుతుంది. అప్పుడే ఇక సత్యమైతే ప్రభావతి ప్రతి చోట కూడా పంతాలు అనవసరం, చూడు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రోడ్డు మీద ఇలా నిలబెట్టి మీరు పంచాయతీ పెట్టుకుంటారేంటి, అసలు మీకు బుద్ధుందా అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే అమ్మ మీనా, నువ్వు మీ అత్తయ్య గారు ఇద్దరు పట్టుకొని హారతి ఇవ్వండి వీళ్ళిద్దరికీ అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి హారతి ఇచ్చి లోపలికైతే పంపిస్తారు. పంపించిన తర్వాత రోహిణి ఫ్రెండు వచ్చి గుడ్ న్యూస్ విన్నావు కదా అని అంటూ ఉంటే విన్నానే, లేకపోతే పోలీసులు ఎక్కడికి వస్తారో మళ్ళీ ఏం చేస్తారని చాలా భయమేసింది అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక శాంతి పూజకి ముహూర్తం పెట్టారు అని పంతులు గారు చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రోహిణి మనోజ్ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ ఉంటారు. ఇంతలో సుశీల వచ్చి మీనా బాలుకు కూడా సాయంత్రమే శాంతి పూజ అని అంటూ ఉంటుంది. అప్పుడే అది విని ప్రభావతి అయితే అసలు ఏంటండి మీరు, వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా సమానంగా చేస్తారేంటి, వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు నష్టజాతకులు అని ప్రభావతి అంటూ ఉంటుంది. సమాజంలో అమ్మ అనేది బిడ్డల్ని కడుపులో పెట్టి పెంచుకుంటుంది, చూసుకుంటుంది అంటారు, కానీ అసలు కన్న తల్లి అన్న మాటకి నువ్వంతా వ్యతిరేకం ప్రభావతి. బాలుని నువ్వు కన్న తల్లి అని ఎవరికైనా చెప్తే ఎవ్వరూ కూడా నమ్మరు. కన్న తల్లికే ఈర్ష్య పుట్టేలాగా నువ్వు ఉన్నావు. ఈర్ష్య అంటే నిన్ను చూసి నేర్చుకోవాలని కాదు, నిన్ను చూసి కన్న తల్లి ఇలాగ ఉండకూడదని అని సుశీల అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. నేను ఇలా కఠినంగా మారడానికి వాడు చేసిన పనులే అలా ఉన్నాయి, నష్టజాతకంతో పుట్టి వాడు నష్టంగానే పెరుగుతున్నాడు అని ప్రభావతి అంటూ ఉంటుంది. ఇంట్లో పెళ్ళైన శుభవేళ పాత గతాన్ని తవ్వుకొని ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నావు నువ్వు అని సత్యం అంటాడు. అమ్మ వాళ్ళకు కూడా శాంతి పూజ చేయిద్దాం, ఇద్దరినీ కూడా ఒకటి చేయాలి అని అనుకుంటూ అన్ని ఏర్పాట్లు చేస్తాను. అలా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అప్పుడే సుశీల అయితే మీనా తల్లికి ఫోన్ చేస్తుంది. మీనా తల్లిని రమ్మని చెప్తుంది. కానీ మీనా తల్లి అయితే ఏమీ అనుకోకండమ్మా, మేమైతే అక్కడికి రాము, వచ్చి అవమానం పడే కన్నా మా మీనాని ఇంకా ఎక్కువగా మాటలతో చిత్రవద చేసే కన్నా మేము ఇక్కడే ఉండడమే కరెక్టు, మీకేమీ అవసరమవుతాయో అవి నేను పంపిస్తాను అని అంటూ ఉంటుంది. పార్వతి అయితే
అప్పుడే ఇక బాలు అయితే, ఎందుకు షీలా డార్లింగ్ ఆవిడికి ఫోన్ చేసి ఇబ్బంది పెడతావు? పాపం వాళ్ళు గుళ్ళో ఎంత అవమానపడ్డారో, మళ్ళీ ఇంటికాడ కూడా వాళ్ళు అవమానపడాలా? ఆ ప్రభావతమ్మ తీరు మారదు. వాళ్ళని ఇక్కడికి పిలిపించి అమ్మ చేత తిట్టిపించడం తప్ప, అవమానించడం తప్ప మనం ఏమీ చెయ్యలేము. ఎందుకు వచ్చింది? వాళ్ళని ఇక్కడికి పిలవద్దు అని బాలు అంటూ ఉంటాడు. వాళ్ళను పిలవననే కానీ నువ్వు మాత్రం సాయంత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, మీకు కూడా శాంతి పూజ అని అనగానే, వద్దమ్మా సుశీలమ్మ, శాంతి పూజ అన్నప్పుడల్లా ఏదోకి ఇబ్బంది అవుతుంది, అది ఆగిపోతుంది అని అంటూ ఉంటే, ఇప్పటి వరకు పెట్టిన శాంతి ముహూర్తాలకి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావేంట్రా అని అంటూ ఉంటుంది సుశీల. ఇప్పుడు పెట్టే శాంతి పూజ మరి నీకు ఇష్టమేనా అని అనగానే, ఇష్టమే అని చెప్తాడు బాలు. అప్పుడే అది విని మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. అది నీకు అప్పుడు ఇష్టం లేదు, అందుకే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయేది. ఇప్పుడు మనస్ఫూర్తిగా మనసారా మీనాని భార్యగా ఒప్పుకుంటున్నావు, తనని ప్రేమిస్తున్నావు. మరి అలాంటప్పుడు ఇంకెందుకురా నువ్వు ఇలాగా నీ ప్రేమని దాచుకుంటావు? మీనాని పూలగంప అది ఇదని ఏడిపిస్తావేంటి అని అంటూ ఉంటే, మీనాని అలా అంటేనే నాకు మనస్ఫూర్తిగా ఉంటుంది. అలాగే మీనా కూడా నేను ఇలా మాట్లాడితేనే హాయిగా నా మాటలు వింటూ సంతోషంగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక బాలు అన్న మాటలకి మీనా కూడా ఆనందపడుతూ ఉంటుంది. తరువాత ఇక ఇద్దరికీ కూడా మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు. రోహిణిని అలంకరించి గదిలోకి పంపిస్తారు. ఇక రోహిణి అయితే మనోజ్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం మనోజ్ అని అంటూ ఉంటుంది. నేను కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టమే అని మనోజ్ అంటాడు. అలా ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు. అలా ఒకటైన తర్వాత మనం ఈ శుభ సందర్భంలో ఒక పని చేద్దామా అని అంటూ ఉంటే, ఏంటి అని అంటుంది రోహిణి. తర్వాత ఇక మందు బాటిల్ని తీసుకొస్తాడు. ఆ మందు బాటిల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటిదంతా అని అంటూ ఉంటే, ఇది విదేశీ కల్చర్, సింగపూర్లో ఉండే మీ నాన్నగారికి తెలుస్తుంది. అయినా నువ్వు సింగపూర్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పనా? నన్ను పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నకి నువ్వు బాగా దగ్గరవ్వు. రోజు కూడా ఫోన్ చేస్తూ దిగులుగా మాట్లాడుతూ మొదలుపెట్టు. అప్పుడు ఇంచక్క మనం కూడా సింగపూర్ ఫ్లైట్లో ఎగిరిపోదాము. మనకి బాలుగాడు గొడవ ఏమీ కూడా ఉండవు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే రోహిణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, నిజంగా సింగపూర్లో మా నాన్న లేడని, నేను పేదరాలని తెలిస్తే ఈ మనోజ్ ఏమైపోతాడో ఏంటో. ఇప్పటి వరకు నా నాటకాన్ని బాగే నడుపుకొచ్చుకుంటూ వచ్చాను. ఆ గోవర్ధన గాడు పెళ్ళి ఆపాలన్నా కూడా ఇదేమీ ఎక్కడా కూడా ఆగలేదు. అలాంటప్పుడు ఇక ఈ విషయాన్ని నేను కూడా దాచిపెట్టడమే కరెక్టు. ఎలాగో అమ్మకి కూడా మా అత్తవారింట్లో ఎవరెవరు ఉంటారో ఏంటో తెలిసిపోయింది. వాళ్ళు వచ్చినా సరే ఈ విషయాలేమీ కూడా బయట పెట్టదు. ఇక నేను నా గతాన్ని గురించి ఎవ్వరికీ కూడా తెలియకుండా జాగ్రత్త పడితే చాలు, సరిపోతుంది. జీవితం మనోజ్తో అలా సాగిపోతుంది అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. మరొక పక్క బాలు మీనా ఇద్దరూ కూడా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రేమతో. మీనాతో బాలు అంటూ ఉంటాడు, మొదట్లో నిన్ను పెళ్లి చేసుకున్నాను, అందుకు అసలు నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని నిన్ను చూస్తే అసహ్యం వేసేది. కానీ రాను రాను నువ్వే నా జీవితంలో అదృష్ట దేవతవని అనిపిస్తుంది మీనా. ఇప్పటి వరకు మా అమ్మ నన్ను కనీసం ప్రేమగా బాలు అని కూడా పిలవలేదు, గోరుముద్దలు తినిపించలేదు. కానీ అమ్మ ఇవ్వని ప్రేమని నువ్విచ్చావు. నీలో నా గురించి తపన పడే ప్రేమని చూశాను. నాకు దెబ్బ తగిలినప్పుడు పోలీస్ స్టేషన్లో పోలీసులు నన్ను కొడుతున్నప్పుడు నువ్వు ఎంత నరక యాతన అనుభవించావో నాకు తెలుసు. అలాగే నువ్వు వెళ్ళి కమిషనర్ ఇంటికి వెళ్ళి నా గురించి చెప్పేమని మౌనిక అక్కడ జరిగిందంతా చెప్పింది. అప్పుడే అర్థమైంది నీ గుండె లోతుల్లో నా మీద ఎంత ప్రేమని దాచుకున్నావో. అప్పుడే ఫిక్స్ అయిపోయాను, ఇక నువ్వే నా పూలగంపవని అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక్కడ కూడా పూలగంపేనా అని అనగానే, నాకు అదే ఇష్టమే పూలగంప అని అంటూ దగ్గరికి తీసుకుంటాడు మీనాని. అలా బాలు మీనలు కూడా ఇద్దరూ కూడా ఒక్కటైపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రభావతిలో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇన్ని రోజులైనా ఒక్కసారైనా రోహిణి వడ్డీ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అడిగితే ఏమనుకుంటుందో, అడగకపోతే ఇంటిని తాకట్టు పెట్టానన్న విషయం ఆయనకి తెలిసిపోతుంది. తెలిసిపోతే నన్ను బయటికి గెంటేస్తారు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు
అని అనుకుంటూ ఉండగా అప్పుడే బాలు అయితే మనోజ్ని పిలుస్తూ ఉంటాడు. పిలుస్తూ ఉండగానే అప్పుడే ఇక మనోజ్ బయటికి వస్తాడు. మనోజ్ బయటికి వచ్చి ఏంటి పొద్దునే నా మీద విరుచుకు పడుతున్నావు, తిన్నది అరగలేదా అని అనగానే, బాబు రిచ్ హస్బెండ్ గారు, మీరు నాకు అక్షరాల 40,499 రూపాయలు ఇవ్వాలి కదా, దానికి 2 నెలలు మాత్రమే గడువుంది, కాబట్టి మీరు ఈ 2 నెలల్లో డబ్బుని సిద్ధం చేసుకోండి అని అంటూ ఉంటాడు. అది విని రోహిణి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మనోజ్, నువ్వు మీ తమ్ముడికి డబ్బులు ఇవ్వడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి అయితే, అదేం లేదమ్మా, వాడికి మెంటల్ అంతే, అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యో రిచ్ వదిన గారు, మీకు నిజాన్ని చెప్పలేదా వీళ్ళు అని అనగానే, నిజమా, ఏంటా నిజం అని రోహిణి అంటుంది. ఆల్రెడీ మనోజ్ గాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి వీడిని మోసం చేసి వీడి దగ్గర 40 లక్షల అప్పు తీసుకుపోయింది అని మీనాతో పెళ్ళి ఆగిపోవడం, మొత్తం స్టోరీ అంతా మనోజ్ గురించి నిజాన్ని బయట పెడతాడు బాలు అయితే. అది విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. నా దగ్గర ఇన్ని విషయాలు దాచిపెట్టారా, ఇన్ని విషయాలు దాచిపెట్టి నా మెడలో తాళి కట్టావా అంటే నన్ను మోసం చేయడమే కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక మనోజ్ అయితే, లేదు, నేను ఏమీ నిన్ను మోసం చెయ్యాలని అనుకోలేదు, నన్నే తను మోసం చేసి వెళ్ళిపోయింది, మనస్ఫూర్తిగానే నిన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అని మనోజ్ అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి వచ్చి, అవునమ్మా, వాడు చెప్పింది నిజమే, నిన్ను మోసం చెయ్యాలని మేము ఎప్పుడూ కూడా అనుకోలేదు, కానీ వాడు అలా అమ్మాయి చేతిలో మోసపోయాడు, అంతే తప్ప ఏ తప్పు చెయ్యలేదమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇక ప్రభావతి అలా అనగానే రోహిణి ఇంతకన్నా ముందుకి తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఇప్పుడు నేను మొత్తం కూడా మ్యాటర్ని సాగదీయకూడదు, ఎందుకంటే నేను కూడా ఇలాగే మోసం చేసి పెళ్లి చేసుకున్నాను, కానీ మనోజ్ అయితే ప్రేమ దగ్గరే ఆగిపోయాడు, నాది పెళ్ళయింది, నాకు కొడుకు కూడా ఉన్నాడు, మరి ఇలాంటి టైంలో నేను ఇలాగా డిసిషన్ తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటూ రోహిణి అయితే, సరే అత్తయ్య, మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు కూల్గా ఉన్నాను అని అంటూ ఉంటుంది. మరి ఉద్యోగం లేదు, ఏమీ లేదు, 40 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని అందరి ముందే ప్రభావతి అయితే. అప్పుడే ఇక రోహిణి అడగడంతో ఒక్కసారి సత్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ప్రభావతి, వీడికి ఉద్యోగం లేదా, మరి వీడు ఉద్యోగం చేస్తున్నాడు, నెలకి 50,000 60,000 సంపాదిస్తున్నాడని నా దగ్గర ఎందుకు చెప్పావు అంటే నువ్వు నన్ను కూడా మోసం చేశావన్నమాట అని అంటూ ఉంటాడు సత్యం. ఉద్యోగం ఉందని చెప్పి నువ్వు ఇలాంటి పనులు చేస్తావని అస్సలు అనుకోలేదు అని అనగానే, అది కాదండి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంకేం కాదండి, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, నాతో మాట్లాడుకో అని అంటూ ఉండగా అప్పుడే ఇక మీనా అయితే, అలా అనకండి మావయ్య అని అంటూ ఉంటుంది. మీనా, మళ్ళీ మీరు ఫీల్ అవుతారని అత్తయ్య చెప్పుండరు అని అనగానే, నువ్వేంటే వత్తాసు పలుకుతున్నావు, పో లోపలికి అని తిడుతుంది ప్రభావతి. చూసావా, మీ అత్తయ్యని తిడుతున్నానని నువ్వు నాకు సంజయ్షి చెప్తున్నావు, కానీ మీ అత్త సంజయ్షి చెప్పి తనని ఆదుకోవడానికి వచ్చి అవని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నిన్ను లోపలికి పొమ్మంటుంది అని అంటూ ఉంటాడు సత్యం. తరువాత ఇక మీనా అయితే వంట చేస్తూ ఉంటుంది. అలా వంట చేస్తూ ఉన్నప్పుడే అందరికీ కూడా అటు ఇటు తిరుగుతూ పని చేస్తూ అలసిపోతుంది. అలా అలసిపోతూ బాలు మంచినీళ్ళు అడగంగానే మంచినీళ్ళు ఇస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా మీనా కళ్ళు తిరిగి పడిపోగానే బాలు అయితే, మీనా, ఏమైంది మీనా అని ఇక తను చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక డాక్టర్ని పిలిపిస్తాడు సత్యం అయితే. ఇక డాక్టర్ వస్తారు. డాక్టర్ వచ్చి, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ ఇంట్లో ఒక కృష్ణుడు రాబోతున్నాడు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. మీనా ప్రెగ్నెంట్ అయ్యింది, తను తల్లి కాబోతుంది అని అనగానే చాలా ఆనందపడుతూ ఉంటారు అందరూ కూడా. ఇక మీనాని కౌగిలించుకొని బాలు అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ మీనా, థ్యాంక్ యూ, నా జీవితంలో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ అయిన రోజు, నాకు మంచి గిఫ్ట్ని ఇవ్వబోతున్నావు నువ్వు అని మీనాని కౌగిలించుకొని బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి వంక చూస్తుంది
ప్రభావతి అయితే రోహిణి వంక చూసి, చూసావా, మీ పెళ్ళైనప్పుడే వాళ్ళకి కూడా మీ శోభనానికి వాళ్ళ శోభనానికి ఒకే ముహూర్తం, మీరు ఇంకా శుభవార్త చెప్పడం లేదేంటి, పిల్లలు పుట్టకూడదని ఏదైనా వాడుతున్నారా ఏంటి అని అంటూ ఉంటుంది. రోహిణిని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయ్యో అత్తయ్య, అదేం లేదత్తయ్య, మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి మనోజ్ గదిలో ఏదో ఫైలు ఉందని వెతకడానికి వెళ్తుంది. అలా వెతకడానికి వెళ్ళిన ప్రభావతికైతే ఒక డాక్టర్ ఫైలు దొరుకుతుంది. దాంట్లో రోహిణి అని రాసుంటుంది. అది చూసి ఈ రోహిణి పేరు అర్థమైంది. హాస్పిటల్ కూడా తెలిసిన హాస్పిటలే. మరి రోహిణి ఏంటి ఎప్పుడు చూపించుకుంది అని చూడంగా డేట్ అయితే నిన్నే ఉంది. అంటే నిన్న ఎందుకు వెళ్ళింది తను, అసలు ఈ రిపోర్ట్స్లో ఏమున్నాయి అని అనుకుంటూ ప్రభావతి అయితే అదే హాస్పిటల్కి ఫైల్ని తీసుకొని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే ఆ ఫైల్ని చూసి, ఓ రోహిణియా అని అడుగుతూ ఉంటారు. అవును రోహిణియే మేడం, తను అన్నీ చెప్పింది, కానీ నాకే ఓ నమ్మకం కుదరక మళ్ళీ వచ్చాను. మీరే చెప్పండి మేడం, ఏం చేయమంటారు అని అంటూ ఉంటే ప్రభావతి, అదేంటి రోహిణి మొత్తం చెప్పింది కదా, ఏమీ చెయ్యలేము ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ తనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది, అయ్యి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. మరి మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే రావడం కష్టమే మేడం, మీరు ముందే ఆలోచించుకొని అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించకుండా ఉండాల్సింది అని అనగానే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి డాక్టర్, మీరు ఎవరి ఫైల్ చూసి ఏం మాట్లాడుతున్నారు, తను రోహిణి బ్యూటీషియన్ మీ దగ్గరికి నిన్న వచ్చింది కదా అని అంటూ ఉంటే, అవును మేడం, నేను రాసిన ఫైల్లో నాకు తెలీదా, ఇది నిన్న వచ్చిన ఫైలే, నేను చూసింది కూడా రోహిణినే, తనకి ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టాడు, పుట్టి కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా అవుతుంది అని అనగానే అప్పుడే వెంటనే ప్రభావతికి అర్థం కాక తనైతే ఫోటోను కూడా చూపిస్తుంది రోహిణిది. అవును, ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, తనకి ఆల్రెడీ పెళ్ళయిందని, ఒక బాబు పుట్టాడని, ఆ భర్త చనిపోయాడని నాకు మొత్తం చెప్పింది. ఇప్పుడు మీ అబ్బాయిని తను 2వ పెళ్లి చేసుకుందంట కదా, పెద్ద మనసుతో మీరు తనని తల్లిగా చూసుకుంటారని కూడా అంది, కాబట్టి ఇప్పుడు తనకిక పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్ చెప్పంగానే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇక షాక్ అయిపోతూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తున్న ప్రభావతిని చూస్తూ ఉంటుంది మీనా అయితే. అత్తయ్య, ఏంటత్తయ్య అలా ఉన్నారేంటి, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. మీనా అయితే ఏం జరగలేదులే, నువ్వు వెళ్ళు అని అనగానే, లేదత్తయ్య, మీరేదో నీరసంగా కనిపిస్తున్నారు, ముందు పదండి అని ఇంటికి తీసుకొస్తుంది. అత్తయ్య ఎందుకో దిగులుగా ఉన్నారు అని అనగానే, ఏమైంది ప్రభావతి అని సత్యం కూడా అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, అన్నీ తెలుసుకున్నాను అని అనగానే, తెలుసుకున్నావా, ఏం తెలుసుకున్నావు అని సత్యం అడుగుతూ ఉంటాడు. ఈలోగా మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణిని పిలుస్తుంది. పిలిచి రోహిణిని అడుగుతూ ఉంటుంది, నువ్వు నిన్న హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నావా రోహిణి అని అనగానే రోహిణి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అది లేదత్తయ్య, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేదే, అసలు నిన్న నాకు ఖాళీయే లేదు, చాలా వర్క్ ఉంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మరి ఈ ఫైల్ ఎవరిది అని ఫైల్ని చూపిస్తుంది. ఆ ఫైల్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే. నా రూమ్లో ఉండవలసిన ఫైలు మీ దగ్గరికి ఎందుకు వచ్చింది, అయినా మా రూమ్లోకి ఎందుకు వెళ్ళారు అత్తయ్య అని రోహిణి మ్యాటర్ అయితే మార్చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి చెంప పగలగొట్టి, నేను రూమ్లోకి వెళ్ళానని అడుగుతున్నావా, వెళ్ళాను కాబట్టి నీ గుట్టు రెట్టయింది. మనోజ్, ఇది మనల్ని ఎంత మోసం చేసిందో తెలుసా, దీనికి ఆల్రెడీ పెళ్ళయింది, భర్త చనిపోయాడు, 6 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి మనోజ్కి చెప్పి. అప్పుడే మనోజ్ అయితే ప్రభావతి మాటలకి షాక్ అవుతాడు. అవును, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ రిపోర్ట్స్ చూపిస్తే తనకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందని, పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్ చెప్పింది. అప్పుడే దీని నిజస్వరూపం బయటపడింది. దీన్ని నమ్మి నేను ఎంత తప్పు చేశాను అని కుమిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే మనోజ్ అమ్మ చెప్పింది నిజమేనా అని నిలదీస్తాడు. నిజమే అని చెప్తూ ఉంటుంది రోహిణి అయితే. ఇక రోహిణి అలా అనగానే మనోజ్ రోహిణి చంప పగలగొడతాడు.
చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.